అందరికీ నమస్కారం. రామా ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం. భారత్‌లో భూకంపం ఎక్కడ రావచ్చు అనేది తెలుసుకోవాలంటే జస్ట్ మనం కొంత అనాలిసిస్ చేయాలి. ఏదైనా ఒక మాట మాట్లాడాలన్నట్టయితే అనాలిసిస్ చాలా అవసరం. ఇందులో గాని చూసినట్టయితే ఇప్పుడొచ్చిన భూకంపాలన్నిటిని గాని మనం స్టడీ చేసినట్టయితే కింద భూమి లోపల ఒక సిన్యూసాయిడల్ కర్వ్ లాగా ఇట్లా వచ్చి ఇట్లా కిందకి దిగి పైకెక్కుతుంది మళ్ళా. ఇవి గాని జాగ్రత్తగా మనం ఆలోచించినట్టయితే ఇప్పుడు కాలిఫోర్నియాలో 13 కిలోమీటర్స్ డెప్త్‌లో వచ్చింది. అదే ఆఫ్ఘనిస్తాన్‌లో 121 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి కిందకి దిగింది ఇంకా. మళ్ళా పాకిస్తాన్ దగ్గరకొచ్చినప్పటికి పైకొచ్చింది 39 కిలోమీటర్స్. హిమాచల్ ప్రదేశ్‌కొచ్చినప్పటికి 5 కిలోమీటర్స్ డౌన్ అయింది. 5 కిలోమీటర్స్ కిందకొచ్చింది. అంటే ఇక్కడ కిందకొచ్చి కర్వ్ మళ్ళా పైకి పోయి మళ్ళా కిందకొస్తుంది. తర్వాత నేపాల్‌లో గాని చూసుకుంటే 8 కిలోమీటర్స్ కిందకొచ్చింది. తర్వాత మయన్మార్ చూస్తే 10 కిలోమీటర్స్ కిందకొచ్చింది. ఈ పౌవా న్యూ గినీస్ చూస్తే 15 కిలోమీటర్స్ కిందకొచ్చింది. ఇప్పుడు ఫిలిప్పీన్స్‌లో వచ్చేవి ఇవన్నీ కూడా అదే విధంగా వస్తుంది. అందువల్ల ఒక సిన్యూసాయిడల్ కర్వ్ లాగా ఒక ప్యాటర్న్ ఇలా వచ్చి పైకి పోయి మళ్ళా కిందకి దిగి మళ్ళా పైకెక్కు. ఇక్కడి నుంచి మనకు మోస్ట్ డేంజరస్ పాయింట్ ఎక్కడుందో అర్థమైందా? ఎక్కడది? ఇటు నుంచి ఎక్కడ ఫస్ట్ వచ్చింది కాలిఫోర్నియా. అటుపక్క నుంచి వచ్చినట్టయితే. తర్వాత ఆఫ్ఘనిస్తాన్, తర్వాత పాకిస్తాన్. పాకిస్తాన్ నుంచి మళ్ళా మన దగ్గరకొచ్చేటప్పటికి ఇండియాకి పైకెళ్ళింది. 5 కిలోమీటర్స్ డెప్త్ కిందకొచ్చింది ఎర్త్ నుంచి, సర్ఫేస్ నుంచి. అంటే అన్నిటికంటే ఇప్పుడొచ్చిన భూకంపాలన్నీ గన వాచ్ చేసినట్టయితే అతి తక్కువ డెప్త్‌లో వచ్చింది ఎక్కడంటే హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్. ఆ ఏరియాలో అతి తక్కువ డెప్త్‌లో వచ్చింది. అతి తక్కువ డెప్త్‌లో వచ్చి ఇంటెన్సిటీ గన పెరిగిందంటే 6 దాటిందంటే అన్ని బిల్డింగ్‌లు పడిపోతాయి ఆల్‌మోస్ట్. ఇప్పటిదాకా వచ్చిన వాటన్నిటిని కూడా మొన్న చూసింది ఎక్కడ మయన్మార్ అటుపక్క వచ్చింది 10 కిలోమీటర్స్ డెప్త్‌లో వచ్చింది. అన్నిటికంటే తక్కువ డెప్త్‌లో వచ్చింది ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్. అందువల్ల మనం ఒక ప్యాటర్న్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈసారి వచ్చే షేక్ కదిలినట్టయితే 5 కిలోమీటర్స్ ఉంది ఇంకా పైకొస్తదది. అంటే ఇంకా భూమికి దగ్గర రావడం, ఇంటెన్సిటీ పెరగడం. ఇప్పుడు 5-6 బిలో వచ్చింది. ఈసారి వచ్చేది 7-8 మధ్యలో 7-9 ఆ రేంజ్ దాకా కూడా వెళ్ళొచ్చు. అంటే భూమి ఉపరితలం నుంచి తక్కువ డెప్త్‌లో రావడం, రిచర్డ్ స్కేల్ పై ఎక్కువ ఉంటాం ఇంటెన్సిటీ, ఎక్కువ సేపు ఉంటాం ఇంకా కూడా. ఎక్కువ సేపు కూడా ఉంటుంది. ఇప్పుడొచ్చింది సెకన్‌లో వచ్చింది. ఈసారి వచ్చింది దాదాపు 3/4 నిమిషం పైన రావచ్చు. అందువల్ల మనం ప్రిడిక్షన్ ఎలా చేయాలి అన్నట్టయితే ప్యాటర్న్ ఎలా పోతుంది భూకంపాలన్నీ అంటే ఎంటైర్ వరల్డ్ వి ఆర్ కన్సిడరింగ్ నాట్ ఓన్లీ ది ఇండియా ఎంటైర్ వరల్డ్ ప్యాటర్న్ ఐ ఎమ్ జస్ట్ డ్రాయింగ్ ఇట్ అండ్ దెన్ ఐ ఎమ్ predicting. So there is a heavy possibility of heavy intensity at Himachal Pradesh and Uttarakhand. ఇప్పుడు వచ్చిన దాని మీద ఎక్కువ ఇంటెన్సిటీ అబౌవ్ 7 అండ్ 9 బిట్వీన్ 9 ఈ మధ్యలో వచ్చేదానికి ఆస్కారం ఉంది. అప్పుడు హెవీ లాస్, ప్రాపర్టీ లాస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మనుషులు కూడా ఎక్కువ మంది చనిపోతారు. ప్రాపర్టీతో పాటు మనుషులు కూడా చనిపోతారు. అందువల్ల ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా మనం గమనించాలి. ఇవి లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. నివారణోపాయాలు అన్నీ కూడా మనం పాటించాలి. అందరూ కూడా తెలుసుకొని జాగ్రత్తగా ఉండాల్సింది. అంతేగాని మనం చేసేదేం లేదు. మనకు చెప్పి రాదు, టైం చెప్పి రాదు, డ్యామేజ్ చెప్పి రాదు. వచ్చేది ఖచ్చితం. ఇంటెన్సిటీ సివియర్, డ్యామేజ్ సివియర్. అందువల్ల కొంచెం ప్రికాషన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ ప్యాటర్న్ ఆలోచించాలి. ఎంత డెప్త్‌లో వస్తున్నాయి ఎపి సెంటర్స్ అన్నీ కూడా భూకంపాలన్నీ. వరుసగా వస్తున్నాయి. ఒకటి ఇటొస్తే ఒకటి అటొస్తుంది. కొన్ని సైమల్టేనియస్‌గా వస్తున్నాయి. కొన్ని ఇంటెన్సిటీ తగ్గుతున్నాయి ట్రెమర్స్. యాక్చువల్‌గా మనకు ఈ టెక్టానిక్ ప్లేట్స్ అన్నీ కూడా 50 కిలోమీటర్స్ నుంచి 100 కిలోమీటర్స్ కింద డెప్త్ దాకా ఉంటాయి. ఒక 50 కిలోమీటర్స్ డెప్త్ ఉంటది అది టెక్టానిక్ ప్లేట్ చిన్నదేం కాదు. మనకొచ్చే భూకంపం 5 కిలోమీటర్స్ పైన వస్తుంది. 5 కిలోమీటర్స్ కింద భూమిపై నుంచి.
కింద ఎక్కడో టెక్టానిక్ ప్లేట్స్ ఉంటే షేక్ అయ్యేది పైన. పైన షేక్ అయిందంటే ఎక్కువ ఇంటెన్సిటీ, ఎక్కువ డ్యామేజ్ జరిగేదానికి ఆస్కారం ఉంది ఈసారి. ఈ షేక్ ప్రభావంతో కొంత మన తెలుగు రాష్ట్రాల మీద కూడా పడే అవకాశం ఉంది. ఆల్రెడీ డ్యామేజ్ చేసింది ఎర్త్‌క్వేక్. ఇప్పుడు ఇక్కడ హిమాచల్ ప్రదేశ్‌లో నీకు ల్యాండ్ స్లైడ్స్ వచ్చింది, వార్నింగ్ ఇచ్చింది ఒకటి. డేంజర్ బెల్స్ 2 మోగాయి అక్కడ. ఎర్త్‌క్వేక్ ట్రెమర్స్ వచ్చాయి. ప్లస్ ల్యాండ్ స్లైడ్ ముందే వచ్చింది, వార్నింగ్ ఇచ్చింది. అయినా కూడా మనం జాగ్రత్త లేకపోయేటప్పటికి ట్రెమర్స్ కూడా ఇచ్చింది. ఈసారి వస్తే ఎర్త్‌క్వేక్ చాలా సివియర్‌గా ఉంటుంది. ఏదైనా నేచర్‌లో వార్నింగ్ సైన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో రాదు. మనకు చెప్పి రాదంటుంటారు. వార్నింగ్ సైన్ ముందుంటుంది. తర్వాతనే భూకంపం ఉంటది. ఇకపోతే ఈ పంచభూతాలన్నీ కూడా ఒకేసారి ప్రకోపిస్తున్నాయి. కొన్ని ఏరియాలు చూస్తున్నాం మనం, టార్నడోస్, గాలి బీభత్సం సృష్టిస్తుంది. కొన్ని ఏరియాల్లో శాండ్ బీభత్సం సృష్టిస్తుంది. కొన్ని ఏరియాల్లో వాటర్ బీభత్సం సృష్టిస్తుంది. కొన్ని ఏరియాల్లో ఫైర్ మొత్తం మసి చేసి పారేస్తుంది. నామరూపాలు లేకుండా చేస్తుంది. ఎన్ని నీకు వాటర్ స్టోరేజ్ ఉన్నా, ఎంత టెక్నాలజీ ఉన్నా ఏం మంట కూడా ఆర్పలేరు. అదే పంచభూతాలు తలుచుకుంటే ఒక్క నిమిషం వర్షం వచ్చిందంటే మొత్తం ఫైర్‌ని 1 మినిట్‌లో ఆపేయగల కెపాసిటీ ఉంది. సో, పంచభూతాలు పవర్‌ఫుల్ అనే సంగతి తెలుసుకోండి అందరూ. పంచభూతాలకి మేలు చేసే పనులు చేయండి. పంచభూతాలు కలుషితం చేసే పనులు చేయబాకండి. గాలిని కలుషితం చేయొద్దు. వాటర్‌ని కలుషితం చేయొద్దు. పొల్యూషన్‌లోకి తీసుకురావద్దు. ఇవి ఎక్కువ భూమిని పొల్యూషన్ చేయొద్దు. భూమిని కూడా మల్టీ పాయింట్ కంటామినేషన్ చేస్తా ఉన్నారు. ఈ ఎరువులు, కెమికల్స్ ఇవన్నీ వాడి ఇటు అగ్రికల్చర్ సైడ్, అటు అందరూ భూమిని ఇష్టం వచ్చినట్టు తవ్వేసి హ్యూజ్ కన్‌స్ట్రక్షన్స్ కట్టి, హ్యూజ్ డ్యామ్స్ కట్టి, వాటర్‌ని ఎక్కడంటే అక్కడ ఎంతంటే అంత స్టోర్ చేసి ఎకలాజికల్ ఇంబాలెన్స్ తీసుకురావద్దు. ఇంబాలెన్స్ తెస్తే దాని పరిణామమే ఈ ఎర్త్‌క్వేక్స్ అన్నీ కూడా. భూమి దానంతట అదే సెట్ చేసుకుంటది. మీకు ఫీవర్ వచ్చింది. 2 రోజులు మాత్ర మింగకపోతే ఆటోమేటిక్‌గా ఫీవర్ తగ్గుతుంది. పశువులన్నిటికి ఎవరు చూస్తున్నారండి పోయి ఫీవర్ వచ్చిందా? ఇదొచ్చిందా? ఏమన్నా చెప్పగలుగుతున్నాయా అవే? కానీ మనం ఫీవర్ వచ్చింది నాకు, నీరసం వచ్చింది అని చెప్పుకుంటాం. కానీ పశువులు ఏవి చెప్పుకోవు. ఆటోమేటిక్‌గా నేచురల్‌గా హీల్ అవుతానే ఉంటది. మనకు కూడా అవుతుంది. కానీ దాన్ని తట్టుకొని నిలబడగలగాలి. నిలబడగలిగితే మనం ఈ కాసేపట్లోనే హాస్పిటల్‌కి పోదామా, మాత్రలు మింగుదాం ఇయన్నీ ఆలోచిస్తుంటాం. అది మనకు వాటికి ఉన్న తేడా. అందువల్ల నేచురల్ హీలింగ్ ప్రాసెస్‌లో షేక్ అయ్యి అడ్జస్ట్ అయిపోతుంటదనమాట. ఇప్పుడు మొత్తం కొంత ఏరియా మనం సముద్రాన్ని ఆక్రమించామనుకోండి, ఇంకో ఏరియాలో అది లాక్కుంటది. సముద్రం ముంచేసి దాని ఏరియా బ్యాలెన్స్ చేసుకుంటుంది. అంటే 2/3 వాటర్ ఉండాల్సిందే. బాడీలో అయినా ఉండాల్సిందే. ఎర్త్ చుట్టూతా కూడా ఉండాల్సిందే. ఇవన్నీ కూడా మనకు ఎక్కడి నుంచో ఎప్పటినుంచో ఉన్నాయి. ఇప్పుడు వచ్చినయి ఏం కాదు ఇది. కల్పం అంతా కూడా భూమండలం అంతా కూడా ఎంత సప్త ద్వీపాలు అనేవాళ్ళు. ఇప్పుడు 7 ఖండాలు అంటున్నాం అంతే తేడా. జంబూ ద్వీపం, ప్లక ద్వీపం, కుశ ద్వీపం, క్రౌంచ ద్వీపం, శాఖ ద్వీపం, శాల్మల్ ద్వీపం, పుష్కర ద్వీపం. ఇట్లా 7 ద్వీపాలు ఉండేవి. అందులో జంబూ ద్వీపంలో మనం ఉన్నాం. అదే ఇండియా, ఏషియా అంతా. అదే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ ద్వీపాలు లేకుండా ఏషియాలో ఉన్నాం అని చెబుతాం. ఏషియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అంటార్కిటికా, యూరోప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. 7 ఖండాలు అంటున్నాం అంతే. అప్పుడు ద్వీపాలు అనేవాడు. ద్వీపాలు ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే సీ కోస్ట్ టచ్ అయ్యే ప్రదేశాలన్నీ కూడా సునామీలు కూడా వచ్చే ఆస్కారం ఉంది. వాటర్ పంచభూతంలో పవర్‌ఫుల్ అన్నమాట వాటర్. అవి కూడా వచ్చేదానికి ఇంకా ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగేదానికి ఆస్కారం ఉంది. అందువల్ల ఫైర్‌లు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ పెట్టేవాళ్ళు గాని, ఫ్యాక్టరీల్లో పెట్టుకునేవాళ్ళు గాని, ఇళ్లల్లో గాని జాగ్రత్త వహించండి. వాటికి అట్లే పెట్టేసి దేనికంటే దానికి బయట ఛార్జింగ్ స్విచ్ ఆన్ చేసి వెళ్ళిపోకుండా అన్నీ ఆపుకోవటం అన్నీ అలవాటు చేసుకోండి. తర్వాత ఇటు పిడుగులు పడే అవకాశాలుంటాయి. తర్వాత సైక్లోన్ రూపంలో వచ్చేదానికి ఆస్కారం ఉంటాయి. టోర్నడోస్ వచ్చే ఆస్కారం ఉంటాయి. అన్ని రకాలుగా మన బీభత్సం ఉంటుంది. ఇది ఈ ఇయర్ ఎండింగ్ దాకా కూడా ఉంటుంది. ఇయర్ ఎండింగ్‌లో డిసెంబర్‌లో ఇంకా సివియర్‌గా ఉంటుంది. అది. ప్రకృతి విలయ తాండవం ఎలా చేస్తుందనేది డిసెంబర్‌లో ఉంటదది. అటు ఇటు కదలలేవన్నమాట.
ఇప్పుడు భూకంపం వస్తే అంతవరకే పోతుంది. ఇది సునామీ వచ్చిందనుకో ఏరియా మొత్తాన్ని ముంచేసి వెళ్ళిపోతుంది. భూకంపం మొత్తాన్ని మూసేయగలదు. ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని మొత్తాన్ని కూడా మూసేయగలదు. అంత పవర్‌ఫుల్ భూకంపం అనేది. అందువల్ల ఈ సునామీస్ అంటే సముద్రంలో కూడా నేల కింద మీకు షేక్ అవుతుంది కాబట్టి, సునామీస్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈ శ్రీలంక ఏరియా, సౌత్ ఇండియాలో కొంత పార్టు, తర్వాత ఇటు ఇరాన్, ఇటు పక్క ఈజిప్ట్ ఇవన్నీ కూడా టచ్ అవుతాయి. ఆ సందుల్లో గుండా ఎళ్ళిపోయి నేరుగా ఈజిప్ట్, ఇరాన్ కూడా ఈ సునామీ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. అయితే టెక్టానిక్ ప్లేట్స్ ఈ పైవి అటు ఇటు ఖండం అటు కదిలి, ఇటు కదిలి వస్తుందని కొంతమంది చెబుతున్నారు. ఇట్ విల్ టేక్ టైమ్. కలియుగాంతం అంటున్నారు. అదేం కాదు. కలియుగం 4,32,000 సంవత్సరాలు ఉంది. అందులో ఇప్పుడు అయిపోయింది 5,000 చిల్లర సంవత్సరాలే. కాబట్టి కలియుగాంతం ఏం గాదు. ఇవి మధ్య మధ్యలో అప్పుడప్పుడు సంధిల టయాలు, మారే టయాల దగ్గర కొంత ప్రళయాలొస్తుంటాయి. పాపం పండిన ఏరియాలో ప్రళయాలొస్తుంటాయి. అంతేగాని దానికోసం కలియుగాంతం అని, ఇదే సంకేతం అని అందరూ రకరకాలుగా జెప్తున్నారు. అదేం జరగదు. కలియుగ అంతం ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు. కొంత పోర్షన్ నేచురల్‌గా ఆటోమేటిక్‌గా సెట్ చేసుకుంటది. మనం కాసేపు ఇట్లా కూర్చుంటాం. కాసేపు ఇట్లా కూర్చుంటాం. ఏంటే ఆటోమేటిక్‌గా ఇతడు నెప్పుదురా నాయనా ఇతడు కూర్చో చెబుతుంది. అది ఎవరైనా మీరు ఒక పడుకున్నప్పుడు ఒక కాలు కింద ఒక పిన్నిస్ పెట్టి గుచ్చారనుకోండి. కాలు ఆటోమేటిక్‌గా ముడుచుకుంటుంది. అసంకల్పిత ప్రతీకార చర్య. వాడు గుచ్చిన దానికి మనకు దాన్ని మనకు తెలియకుండానే వితౌట్ నోయింగ్ యూ ఆర్ జస్ట్ క్లోజింగ్ ఫోల్డింగ్ యువర్ లెగ్స్. అట్లనే ఇది ఖచ్చితంగా జరుగుతుంటది. నేచురల్ ప్రాసెస్ అది. ఆ ప్రాసెస్‌లో సెట్ అవుతుంది. ఇది ఇట్లాంటప్పుడు ఏమన్నా ఒకవేళ కొద్దిగా డిగ్రీస్ తేడాలో ట్విస్ట్ అయిందనుకోండి. ఇప్పుడు 23½ డిగ్రీస్ ఇన్‌క్లినేషన్‌లో తిరుగుతుంటది. డిగ్రీస్ మారిన అట్లాంటప్పుడు ఋతువులు అన్నీ మారిపోతాయి అసలు. మనాళ్ళు పెట్టినయన్నీ గూడా 6 ఋతువులన్నారు, 12 మాసాలన్నారు. ప్రతిదానికి ఒక కాలిక్యులేషన్ ఉంది. ప్రతిదానికి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం పేరుని ఆ మంత్‌కి పెట్టారు. చిత్తా నక్షత్రంలో ఉంటే చైత్ర మాసం అని. విశాఖ నక్షత్రంలో ఉంటే వైశాఖ మాసం అని. ఇట్లా పేర్లు గూడా ఆ నక్షత్రాలకి తగ్గట్టుగా, ఋతువులకి తగ్గట్టుగా అన్నీ కనివినట్టుగా వచ్చేటట్టుగా ప్రతిదానికి ఈ చంద్రుడు, సూర్యుడితో లింక్ ఉంటది. మన తిథులన్నీ దేనితో పాటు లింక్ అయ్యి ఉంటాయి? చంద్రుడితో పాటు లింక్ అయ్యి ఉంటాయి. సూర్యమానం కూడా ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు. సూర్యమానంలో అందులో కూడా ఇప్పుడు మనం చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం ఇట్లా మనం పెట్టుకున్నట్టు సూర్యమానం ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు. దాంట్లో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఇట్లా. అది ఫాలో అయ్యేవాళ్ళు అది ఫాలో అవుతుంటారు. అందువల్ల వీటిలో డిస్‌లొకేషన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అందువల్ల అది లేకుండా ఎప్పుడు కూడా కన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా కొన్ని జాగ్రత్తగా కట్టుకొని, ఈ దీనికి మీరు ఎవరు కూడా ఏది వినాశనానికి ఎంకరేజ్ చేయమాకండి. ఈ డ్యామ్స్ కట్టేటప్పుడు క్యాస్కేడ్ ఆఫ్ డ్యామ్స్ కట్టండి. ఒక దగ్గరే ఎక్కువ స్టోర్ చేయమాకండి. అక్కడ కొద్దిగా, అక్కడ కొద్దిగా, అక్కడ కొద్దిగా అటు చేసినట్టయితే అన్ని ఏరియాలో వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. వాటర్ టేబుల్ రైజ్ అవుతుంది. నీకు వాటర్‌ని స్టోర్ చేసినోళ్ళు అవుతారు. ఒకే దగ్గర చేసిన దాని వల్ల ఎకలాజికల్ ఇంబాలెన్స్ వస్తుందది. అందువల్ల హ్యూజ్ కన్‌స్ట్రక్షన్స్ ఉన్న దగ్గర ఎప్పుడు కూడా డేంజర్. మీ అమౌంట్ కూడా అన్నీ ఒక దగ్గరే పెట్టారంటే ఒక బ్యాంక్ ఎత్తేసిందంటే మొత్తం పోయినట్టు. లేదు మొత్తం ఎవడికైనా ఒకడికి అప్పిచ్చాయంటే వాడు ఎగిరాడంటే ఎళ్ళిపోయినట్టు. అందువల్ల ఎప్పుడు కూడా ఒక దగ్గర ఉంచుకోకూడదు. అందుకు కూడా మిలిటరీ పాలిసీ కూడా ఎట్లుంటదో తెలుసా? మిలిటరీ ఐటెమ్స్ కూడా అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టుంటారు. ఒక దగ్గరే ఉన్నట్టు తెలిసిందనుకోండి ఎనిమీకి. దాన్ని ఒక్కదాన్ని అటాక్ చేసేయంటే అయిపోయినాయి. అందుకే డ్యామ్స్ కట్టేటప్పుడు కూడా బయటికి కనపడకుండా ఉండేటట్టుగా అండర్ గ్రౌండ్ డ్యామ్స్ కూడా కడుతుంటారు. కింద ఉంటాయి అవి. వాటర్‌ని స్టోర్ చేస్తుంటాయి. అందువల్ల ఇట్లాంటివి కూడా కొన్ని జాగ్రత్తగా చూడాలి. అంటే ఒక 10, 15% అట్లాంటివి కూడా ఉంచాలి. అన్నీ బయటికి కనపడేటట్టుగా ఉండకూడదు. అంతా ఒకే పవర్ మీద ఉండకూడదు. సోలార్ పవర్ వాడుకోవాలి. ఇటు నేచురల్ పవర్స్ వాడుకోవాలి. వాటర్ హైడ్రాలిక్ పవర్ వాడుకోవాలి. అన్ని రకాల పవర్స్ వాడుకోవడం అలవాటు చేసుకోవాలి. అట్లున్న దాని వల్ల మనకేమవుతుందంటే ఒకటే పూర్తిగా అయిపోకుండా మన నెక్స్ట్ జనరేషన్‌కి కూడా కొంత మనం వదిలిన వాళ్ళం.
దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. అంతేగాని పూర్తిగా వాడేయకూడదు. ఉన్న వరకు చదివేయకూడదు మనమే. మనం ఉంటే చాలు మనం పోయినాక అయింది ఎందుకు అనుకోకూడదు. ఆఫ్టర్ ఆల్ నీ జన్మ ఎంత? 120 సంవత్సరాలు. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా 120 సంవత్సరాలే. సంపాదించకపోయినా 120 సంవత్సరాలు. మరి జలుబు వచ్చిందనుకోండి ఒక వారం ఉంటది అది అంతే. నువ్వు మాత్రం మింగిన వారం ఉంటది. మాత్రం లేకపోయినా వారం. ఇది కూడా అంతే. మన లైఫ్ కూడా అంతే. మనం పుట్టడం, గిట్టడం ఇది ఫిక్స్‌డ్. ఈ మధ్యలో ఉండే టైమే మనది. అంతేగాని మనకేమో పెద్ద ఒక యుగం అంత ఉండేది ఏముండదు. అది. అందువల్ల అందుకే మనకు పాటల్లో గూడా పెడుతుంటారు. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం అనే ఒక పాటుంటది. అంటే మన జీవనం చాలా తక్కువ. అన్నీ కనుక్కోవాలంటే ఒకడే కనుక్కోలేడు. ఏ సైంటిస్ట్ అయినా ఒక ఏరియాని రీసెర్చ్ చేయగలడు అంతే. అందువల్ల అట్లా మనం రీసెర్చ్ చేయనంత మాత్రాన లేవనుకోకూడదు. ప్రతిదీ తెలియకపోతే తెలీదని చెప్పాలి. అంతేగాని లేదనకూడదు. దెయ్యం ఉందా అంటే, ఉందా లేదా అంటే ఉందనాలి. ఏదైనా తెలుగులో పదం ఉందంటే అది ఉన్నట్టే. దాని గురించి మనకు తెలియకపోతే తెలీదనండి. పర్వాలేదు. ఉంది అని తెలీదనండి దాని గురించి. పర్వాలేదు. అంతేగాని లేదు అని వితండంగా వాదించకూడదు. తెలుగు అద్భుతమైన భాష. దీంట్లో అన్ని ప్రతీదీ ఉండేవే ఉంటాయి ఇందులో. లేనివి ఏవి ఉండవు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఇప్పుడు భూకంపాలొచ్చేది ఎక్కడికి రావచ్చని అనుకుంటున్నాం? హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ హిట్టింగ్ ఏరియా. నెక్స్ట్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ ఇటు సీలో సునామీ టైప్ రావచ్చు. కోస్టల్ బెల్ట్ అంతా కూడా ఇండియాలో బే ఆఫ్ బెంగాల్ నుంచి ఇటు బెల్ట్ మొత్తం ఇటు కూడా గుజరాత్ సైడ్ దాకా చుట్టూతా 3 సైడ్స్ డేంజరస్ ఇట్లా ఉంటది. శ్రీలంక సమీపంలో కొద్దిగా ఎక్కువగా ఉంటది ఇంటెన్సిటీ. కొంత ల్యాండ్ కూడా పోయేదానికి ఆస్కారం ఉంది. అది. తర్వాత ఈ బెల్ట్ కదిలే ఈ 2 బెల్ట్‌లు కదిలే మధ్యలో ఈ హైదరాబాద్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ములుగు దగ్గర ఆల్రెడీ 1,00,000 చెట్లు కొట్టేసింది ఒక్క నిమిషంలో ఎర్త్‌క్వేక్ వచ్చి. అక్కడ కూడా వార్నింగ్ బెల్స్ మోగాయి. ల్యాండ్ స్లైడ్స్ వస్తున్నాయి. ఎవ్వరు ఇప్పటికి కూడా గమనించటం లేదు. అది బాధాకరం. అక్కడ వస్తుంది అని ముందే ఇండికేషన్ వార్నింగ్ బెల్స్ వస్తున్నా తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు చూడండి అక్కడ హిమాచల్ ప్రదేశ్‌లో ఆల్రెడీ ఫస్ట్ వార్నింగ్ బెల్ ల్యాండ్ స్లైడ్స్ వచ్చాయి. కులు, మనాలి ఆ ఏరియాలంతా కూడా ల్యాండ్ స్లైడ్స్ వచ్చి చాలా మంది చనిపోయారు. తర్వాత మళ్ళా వార్నింగ్ బెల్ ఇంకోటి ఇచ్చింది. ఇప్పుడు ట్రెమర్ వచ్చి ఒక 5 పాయింట్ చిల్లర వచ్చింది ఎర్త్‌క్వేక్. ఇది రెండో వార్నింగ్. ఇక ఈసారి వచ్చే వార్నింగ్ డేంజర్ వార్నింగ్. డేంజర్ బెల్స్ ఆల్రెడీ మోగాయి ఆ ఏరియాకి. ఇటు ఏరియాకి ఇంకా డేంజర్ బెల్స్ రాలేదు. అక్కడ ఆల్రెడీ మోగాయి. కాబట్టి అతి త్వరలో అక్కడ చాలా డ్యామేజ్ జరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. మీకు నచ్చిన దేవుణ్ణి ప్రార్థించటం అలవాటు చేసుకోండి. అదొక్కటే మార్గం. వేరే మార్గం లేదు ఇక. అది. అందువల్ల అందరూ కూడా ఈ వీడియోని చూసి ఇదేం భయపెట్టేదానికి తీసిన వీడియో కాదు. ఇది అందరికీ కొంత ఎన్‌లైటన్ చేసేదానికి. అంటే ఏ డెప్త్‌లో ఎలా మూవ్ అవుతుంది కింద వేవ్ అనే దాన్ని తెలుసుకుంటారని. వేవ్ డెప్త్ అన్నీ ఇప్పుడు మన దగ్గర వచ్చిన అన్ని కంట్రీస్‌లో తీసుకో. డెప్త్ ఎక్కడ ఎక్కువుంది? పైన తక్కువుంది. మన ఇండియాలో వచ్చింది తక్కువ. అంటే పైకి వస్తుందది. అంటే ఎక్కువ డ్యామేజ్ చేసేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇప్పుడు మన మయన్మార్‌లో వచ్చింది 10 కిలోమీటర్స్ కింద. కానీ ఇక్కడొచ్చింది 5 కిలోమీటర్స్ కింద. అక్కడ 7 పాయింట్ వచ్చింది. ఇక్కడ 5 పాయింట్ వచ్చింది. ఈసారి వచ్చినట్టయితే 5 కిలోమీటర్స్ కింద 7 గాని వచ్చినట్టయితే మయన్మార్ మీద కంటే కూడా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. అక్కడ 4,000 డెత్స్ రికార్డ్ అయింది. ఇక్కడ కనీసం దానికి త్రిబుల్ పైనే రికార్డ్ అయ్యేదానికి ఆస్కారం. అందువల్ల డెత్స్ గాని, ప్రాపర్టీ గాని, ఏమైనా డ్యామ్స్ అట్లాంటి ఏమైనా డేంజరస్ కండిషన్‌లో ఉన్నాయా? ఒకసారి ఆ ఏరియాలో ఉండేవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అవి కూడా గమనించుకోవాలి. షేక్ అయినప్పుడు ఏమన్నా డేంజరస్ పొజిషన్‌లో ఉన్న డ్యామ్స్ కూడా ఒక్కసారిగా తెగినట్టయితే ఏ ఏరియాలు మునిగిపోతాయి? ఎంత వాటర్ స్టోర్ అయింది? ఎంత ఏరియాలు కవర్ అవుతాయి? అదంతా మ్యాప్ రెడీగా పెట్టుకొని ఉండాలి. అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ గాని, అక్కడ ఇంజినీర్స్ గాని, సూపరింటెండెంట్ ఇంజినీర్ గాని, ఇది మొత్తం ఇంత వాటర్ ఉన్నట్టయితే ఎంత ఏరియా సబ్మెర్జ్ అవుతుంది? కాంటూర్ మ్యాప్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని, ఇట్లాంటివన్నీ కూడా ప్రళయాలను కొంత ఆపేదానికి ఆస్కారం ఉంది. అది. అంటే వాటర్‌ని కూడా దీంతో పాటు అది యాడ్ అవుతుంటది.
ఇప్పుడు మంట వచ్చిందనుకో, ఫైర్ అయింది. దానికి ఎయిర్ యాడ్ అయిందనుకోండి, ఇంకా ఉధృతంగా చూపిస్తది అది. ఇప్పుడు ఎర్త్‌కి షేక్ అవుతుంది. షేక్ అయ్యేదానికి ఒక వాటర్ కూడా యాడ్ అయిందనుకో దాని మీద, ఇంకా భయంకరంగా ఉంటది ప్రళయం. అందువల్ల ఏదైనా పంచభూతాలు 2 యాడ్ అయినాయంటే దాన్ని కంట్రోల్ చేయటం ఎవ్వరి వల్ల కాదు. ఇప్పుడు లాస్ ఏంజెల్స్‌లో జరిగింది అమెరికాలో ఇదే. ఎన్ని కోట్లు నువ్వు సంపాదించినా, ఎంత మంచి కాస్ట్‌లీ ఇల్లు కట్టుకున్నా ఏమన్నా మిగిలినయా? బూడిద మిగిలింది. అందువల్ల మీరు కోట్లు కట్టారనేది గాదు. అక్కడ పంచభూతాలకి ఎంత డ్యామేజ్ చేశారన్నది ఇంపార్టెంట్. డ్యామేజ్ చేస్తే ఎవ్వరిని వదలదు. ఎవరు డ్యామేజ్ చేస్తారో వాళ్ళని శిక్ష ఖచ్చితంగా ఏస్తుంది. అందులో ఏం సందేహం లేదు. ఇప్పుడు కూడా డ్యామేజ్ ఎవ్వరు చేయకూడదు. పంచభూతాలను ఎంత కాపాడితే మిమ్మల్ని అంత కాపాడతాయి అవి. నీరుండాల్సిన దగ్గర నీరుండాలి, నిప్పుండాల్సిన దగ్గర నిప్పుండాలి. ఈ 2 అటు మారిస్తే మన రాత మొత్తం మారిపోయినట్టే. డేంజర్ పొజిషన్‌లో పడ్డట్టే నువ్వు. ఒక్క ఇంట్లోనే అట్లా అంత తేడా ఉంటే నువ్వు మొత్తం దేశం మొత్తం మీద కూడా తేడా వచ్చిందంటే ఎంత డ్యామేజ్ చేస్తుందో ఆలోచించుకోండి. కాంటూర్ ఏరియాస్ అయన్నీ కూడా మైండ్‌లో పెట్టుకొని ఉండాలి. అక్కడ కన్సర్న్ సూపరింటెండెంట్ ఇంజినీరు ఏ ఏరియాలు మునిగిపోతాయి, వాళ్ళన్నిటికి ఇమ్మీడియేట్‌గా వార్నింగ్ ఇచ్చేటట్టుగా ఉండాలి. ఎంతో దూరం వెళ్ళాలి. ఎంత వెళ్తారు వాళ్ళు? మీరు ఇచ్చే లోపల వచ్చేస్తాయి. మొత్తం ఏరియాస్ మొత్తం మునిగిపోతాయి. ఎంత టైం పడుతుంది? ఏ ఏరియాలో ఎప్పుడు ఎంత టైంలో మునిగిపోతది ఇది తెగిపోతే? ఇవన్నీ కూడా మైండ్‌లో ఉంటే వాళ్ళకి కనీసం ఇమ్మీడియేట్‌గా సెల్స్‌కి మెసేజ్ పెట్టేటట్టు, డిజాస్టర్స్ మేనేజ్‌మెంట్ వాళ్ళతోటి లింక్ అయ్యి మెసేజెస్ పోయేటట్టు, వాళ్ళు సేఫ్ ప్లేస్‌కి పోయేంత ముందు వార్నింగ్ ఇయ్యగలిగితే ద మెసేజ్ విల్ బి యూజ్‌ఫుల్. వాళ్ళు సేఫ్ ప్లేస్‌కి పోకుండా వార్నింగ్ ఇస్తే ఏం ఉపయోగం? ఏముండదు. అది. అందువల్ల సేఫ్ ప్లేస్‌కి ఈజీగా రీచ్ అయ్యే పద్ధతులు కూడా కనుక్కోవాలి మీరు. అది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అతి త్వరలో ఈ భూకంపం రాబోతోంది. అందరూ జాగ్రత్తగా ఉండాలన్నది నా కోరిక. అంతేగాని ఎవరిని భయపెట్టాలన్నది తీసిన వీడియో కాదు. మీకు గనక ఈ వీడియో నేను చెప్పినయి గనక పాయింట్స్ నచ్చినట్టయితే, నా ఎనాలిసిస్ ఏమన్నా కొంత మీకు ఇబ్బంది ఏమన్నా కలిగించిందా? 99% నేను చేసిందంతా కూడా కరెక్టే అనుకుంటున్నాను. మనకు తెలిసింది నలుగురితో పంచుకుంటే, మీరు కూడా మీకు తెలిసింది కామెంట్ రూపంలో ఏమన్నా తెలియజేయండి. ఏ ఏరియాకి వస్తుందని గాని. మీరేమన్నా అనుకుంటున్నారా? ఈ వీడియోలో అసలు ఏం సారం లేదనుకుంటున్నారా? ఇవన్నీ కూడా చెప్పండి. ఇవి ఇంతకుముందు కూడా 4 సార్లు చెప్పున్నా నేను ఇక్కడ వస్తదని. ఆల్రెడీ వచ్చింది. ల్యాండ్ స్లైడ్ వచ్చినప్పుడే చెప్పాను. ఇక్కడికి వచ్చేదానికి ఆస్కారం ఉందని. మళ్ళా ట్రెమర్స్ వస్తాయి. వార్నింగ్ ఇస్తుందని చెప్పాను. ఇప్పుడు వార్నింగ్ ఇచ్చింది. నెక్స్ట్ భూకంపం కూడా ఖచ్చితంగా వస్తుంది. ఇంటెన్సిటీ కూడా ఎక్కువ వస్తుంది. అందులో ఏం సందేహం లేదు. అందరూ జాగ్రత్తగా ఉండండి. థాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ